రాష్ట్రంలో ఏవియేషన్ రంగ పెట్టుబడులకు మరో ముందడుగు పడింది. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నార్స్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసిన సంస్థ నాగార్జున సాగర్ లేదా కర్నూలు ఎయిర్పోర్టుల్లో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వచ్చే 5 ఏళ్లలో సుమారు 100 కోట్ల పెట్టుబడితో 100 మందికి ఉపాధి కల్పించడంతో పాటు శిక్షణా విమానాల సంఖ్యను 6 నుంచి 20కు పెంచే ప్రణాళికను మంత్రికి వివరించింది. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. నీట్ అక్రమాలు, పరీక్ష నిర్వహణలోని లోపాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ అంశంపై గవర్నర్కు వినతి పత్రాలు సమర్పించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకేజ్ కి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు కోరారు. ఈ అంశంపై గవర్నర్ను కలిసేందుకు వెళుతున్న తమను పోలీసులు అడ్డుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, పేపర్ లీక్ ఘటనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పేపర్ లీక్ వంటి ఘటనలపై ఇప్పుడు చర్చలు జరపడం కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యువతలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని, జెన్జీ యువతే మోడీ ప్రభుత్వానికి గట్టి సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించడం రాష్ట్ర ప్రజలను తలదించుకునేలా చేసిందని, ఆ తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభిస్తుందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయని ప్రశ్నించారు. తిరుమల నడకదారిలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనపై టీటీడీ పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించిన ఆయన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ పనితీరుపై కూడా విమర్శలు గుప్పించిన వెల్లంపల్లి ఆలయ భద్రత, పవిత్రత పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని, దేవాదాయ శాఖ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదన్నారు. దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే వైసీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగబద్దంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించడాన్ని, వారిని చితకబాదటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు ఈ నిరంకుశ వైఖరి విద్యార్థి లోకానికి తీవ్ర ఆగ్రహం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల వైద్య ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అత్యవసర వైద్య సేవలు, మందులు, టెస్టింగ్ కిట్లు, మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులు తీవ్రంగా లేవని, ప్రజలు వ్యక్తిగత దూరం పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అందుబాటులో లేని మందులను కూటమి ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చిందని కూడా చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారుల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే అప్పలరాజుపై కక్ష కట్టారని విమర్శించారు. బీసీలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని, అక్రమ అరెస్టులతో వైసీపీని భయపెట్టలేరని కళ్యాణి స్పష్టం చేశారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. వైసీపీ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు ఇప్పుడే కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుందని విమర్శించారు. తాను వెల్లడించిన గణాంకాల్లో తప్పులు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన గడికోట శ్రీకాంత్ రెడ్డి అసత్య ప్రచారమని, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలుగు యువత అధ్యక్షుడు మాధవ్ టీడీపీ సీనియర్ నేత సుఖాసి కిరణ్ స్పష్టం చేశారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల సృష్టికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు విరామం లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. గడిచిన ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన మోసపూరిత ప్రచారాలను ప్రజలు తిరస్కరించారని, రాబోయే రోజుల్లో కూడా ఆ పార్టీకి సీట్లు దక్కడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలు పార్టీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ జూలై 30 లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కోరారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో స్టేట్ లెవెల్ 2, దుగ్గిరాల మండలం 10, తాడేపల్లి మండలం 3, తాడేపల్లి పట్టణం 3, మంగళగిరి పట్టణం 6, మంగళగిరి మండలం 32 మంది సభ్యుల పార్టీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. సంబంధిత నాయకులు, కార్యకర్తలు ఆయా సభ్యులను సంప్రదించి వీలైనంత త్వరగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోవడానికి అందుబాటులో లేని వారు తమ వివరాలను సమీప పార్టీ నాయకులు లేదా సంబంధిత ఇన్ఛార్జ్ ద్వారా నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని వేమారెడ్డి పిలుపునిచ్చారు.